దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇదివరకు, దేవుని యొక్క ఆలయం మనమే అని, దేవుడు మనలోనే నివసిస్తారు అని. ఆ సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మన జీవితాన్ని గడపాలి. దేవుడు మనలో ఉన్నారు అని గుర్తించుకోవడం గాను ఉన్నారు. ఎందుకంటే మనలో జీవించాలని, ఉండాలని దేవుని కోరిక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన ఈ లోకంలో మన చక్కని ఇంట్లో, అందమైన ఇంట్లో, బ్రహ్మాండమైన ఇంట్లో డెకరేషన్ చేసుకుని ఎంతో చక్కగా ఉండాలని ఆశలు కలిగి ఉంటారే. ఆశలు ఉన్నవాళ్ళు ఉంటారు, మిగిలితే వాళ్ళే ఉంటారే. అట్లాగే దేవుని ఆలయాన్ని చక్కగా ఉంచాలని, చక్కగా చేయాలని దేవుడు మనలను ఎప్పుడు కూడా నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఏం చేయాలో ఈ లోకంలో దేవుడు చక్కగా వివరిస్తున్నారు. మరి మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క దేవుడు చెప్పే వాటిని చక్కగా ఎంతవరకు అనుసరిస్తారో, పాటిస్తారో చూడండి, ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అలాగే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? మనం ఎట్లా జీవించాలంట? ఎట్లా జీవించాలి? దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి మనం ఎప్పుడు కూడా. దేవుని ప్రత్యక్షత చివరిలో ప్రత్యక్షత కానివ్వండి, ఇప్పుడు మనం జీవించి ఉండగా ప్రత్యక్షత కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఎదురు చూస్తూ మన జీవితం గడపాలి. మనలో ఉన్న దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.